ఈరోజు మనం ఓవ్యులేషన్ ఇండక్షన్ గురించి మాట్లాడుకుందాం. సో ఓవ్యులేషన్ ఇండక్షన్ అనేది బేసిక్ ట్రీట్మెంట్. 1 ఇయర్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా అన్‌ప్రొటెక్టెడ్ సెక్షువల్ కాంటాక్ట్‌లో ఉండి కూడా పిల్లలు కలగనప్పుడు మనం ఫస్ట్ వెళ్ళే బేసిక్ థెరపీని మనం ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటాం అనమాట. ఆ ఎగ్స్ అనేది పుట్టించడానికి మనం కొన్ని మెడిసిన్స్ అనేది పెడతాము. ఆ డ్రగ్స్ అనేది స్టార్ట్ చేసుకొని మనం సీక్వెన్షియల్ ఫాలిక్యులర్ ట్రాకింగ్ అనేది చేస్తాము. మనం సీరియల్ స్కాన్స్ అనేది చేసుకుంటాము. మెచ్యూర్ ఎగ్ వచ్చే వరకు ఆ స్కాన్స్ అనేది గ్రోత్ అసెస్మెంట్ మనం చేసుకుంటాము. ఈ టాబ్లెట్సే కాకుండా వీటిల్లో కొన్ని ఇంజెక్షన్స్ కూడా మనం జత చేస్తాము. ఎప్పుడు టాబ్లెట్స్కి ఆ ఎగ్ అనేది మంచి సైజు మనకి రానప్పుడు కొన్ని హెచ్ఎంజీ ఎఫ్ఎస్హెచ్ ఇంజెక్షన్స్ అనేటివి కొన్ని వాడతాము. సో దీన్ని ముందు పేషెంట్ అర్థం చేసుకోవాలి. ఫస్ట్ రాగానే మేము ఇన్నిసార్లు రావాలా అంటే అది మనకి స్కాన్లోనే తెలుస్తాయి. ఆ ఎగ్ సైజ్ అనేది ఎలా వస్తుంది. అట్లీస్ట్ 3 రోజుల గ్యాప్లో అయినా ఒక 2 to 3 స్కాన్స్ అనేది కంపల్సరీ పడుతుంది. రెండవ మాట, ఎగ్ అనేది మెచ్యూర్ వచ్చినా కూడా రిలీజ్లో కూడా కొంతమందికి ఇష్యూస్ ఉంటాయి. సో ఆ ట్రిగ్గర్ అయిన ఇంజెక్షన్ ఇచ్చాక కూడా ఆ రిలీజ్ అయిందా లేదా అనేది మనం స్కాన్లోనే కన్ఫర్మ్ చేసుకోగలము. సో ఆ ఎఫ్ఆర్సి స్కాన్ అంటాం దాన్ని. సో ఆ రిలీజ్ స్కాన్ అనేది కంపల్సరీగా చేయించుకోవాలి. సో సక్సెస్ఫుల్గా మనం ఆ నెలంతా మందులు వాడినా కూడా ఆ ఎగ్ అనేది రిలీజ్ కానప్పుడు ఆ సైకిల్ ఫెయిల్ అవుతుంది. సో ఆ స్కాన్ మాత్రం అందరూ నెగ్లెక్ట్ కాకుండా చేయించుకోవాలి. థ్యాంక్ యూ.